హలో హాయ్ అందరికీ. నేనైతే ఈరోజు తాపేశ్వరం వచ్చానండి. మా అత్తయ్య గారు తెలగపిండి పచ్చి రొయ్యల కూర చూపిస్తున్నారు వండడం. చూడండి, రొయ్యలు అయితే ఒలిచేశారు. ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉందండి. పచ్చటి చెట్లు, ఓ పక్కన సీతాఫలక్కాయ చెట్టు, ఓ పక్కన మామిడి చెట్టు. చూడండి ఎంత చల్లగా ఉందంటే అంత బాగుంది. చూడండి, రొయ్యలు అయితే ఒలిచేశారు. శుభ్రంగా కడిగేసి పొయ్యి మీద అయితే కొంచెం ఆయిల్ అయితే వేసి పొయ్యి మీద పెట్టేశారు. చూడండి, అవి బాగా నీరు లాగేసేంతవరకు ఆ నీళ్ళతోటి ఫ్రై చేసేసారండి. ఇంకా అందులో అయితే వాటర్ అయితే తీయలేదు. అందులోనే కొంచెం ఉప్పు, కొంచెం కారం, గరం మసాలా అన్నీ వేశారు. వేసిన తర్వాత వాటిని బాగా ఫ్రై చేస్తారండి. చాలా బాగా ఫ్రై చేశారు. నేనైతే ఎప్పుడు చూడలేదు ఇలాగా. మా అత్తగారు ఎలా చేస్తున్నారో ఒకసారి నేను కూడా చూద్దామని ఇంకా నేను ఆవిడ దగ్గర వీడియో అయితే పెట్టాను. చూడండి, అందులో వాటర్ అన్నది లేదు. చాలా బాగా వాటర్ అయితే పోయింది మొత్తం. చూసారా, అస్సలు వాటర్ అన్నది లేదు అందులో. చాలా బాగా ఫ్రై అయితే చేసేసారు. మళ్ళీ అది ఉడికిందో లేదో కూడా మనం చెక్ చేశారండి. చాలా బాగా ఉడికింది ముక్క. చూసారా, మనకు అలా విడిపోవాలి. తీసి గిన్నెలో పక్కన పెట్టేసుకున్నాక మళ్ళీ అదే గిన్నె పొయ్యి మీద పెట్టి అందులో కొలత ప్రకారంగా వాటర్ అయితే పోసారండి. అంటే తెలగపిండి మనం చేస్తాం కదండి, అలాగా ఆవిడైతే వాటర్ అయితే పోసేసి డైరెక్ట్గా పొయ్యి మీద అయితే పెట్టేశారు. సో అందులో కొంచెం పసుపు వేసారండి. మళ్ళీ రుచికి సరిపడగా ఉప్పు, కారం కూడా వేసారండి. మళ్ళీ దాని మీద కొంచెం పచ్చిమిర్చి వేసారు. నేను ఎప్పుడూ ఇలా చూడలేదు, సో వేసారు. చూడండి, అందులోనే మనం ఉప్పు కారం కూడా మరిగేటప్పుడు చూసుకోవాలంట. మళ్ళీ దాని మీద వేస్తే కనుక అది మళ్ళీ ఉప్పు అనేది తగులుతుందంట. అలా ఉప్పు కారం చూసుకోవాలంటే ఇదిగోండి తెలగపిండి. ఇది 1/2 కేజీ ప్యాకెట్ అండి. చాలా ఫ్రెష్గా ఉంది, బాగుంది. ఇప్పుడు మరుగుతుంది కదా, ఆ మరిగే దాంట్లో ఈ తెలగపిండి అనేది వేసేసారండి. కనీసం గరిటతో కూడా కలపలేదు, వేసేసారు అలాగా. చూడండి, మొత్తం వేసేసారు. నేను అడిగాను ఉండలు కట్టదా అంటే ఉండలు కట్టదు అన్నారు. దీనికైతే తాలింపు రెడీ చేద్దామని మూత పెట్టేశారు. తాలింపు అయితే రెడీ చేస్తున్నారు. ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు అన్నీ రెడీ చేశారు. చూడండి, మళ్ళీ దాని మీద కొద్దిగా నూనె అయితే వేశారు. చూడండి ఎంత బాగా కలిపారో. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. అదిగోండి, ఇందాక వేపారు కదా రొయ్యలు, ఆ రొయ్యలు కూడా వేసేసారండి. రొయ్యలు కూడా వేసేసి శుభ్రంగా కలిపేశారు. కానీ టేస్ట్ ఉందండి, చాలా బాగుందండి. తినే కొద్ది కూడా అన్నం కన్నా ఉత్తు కూరే తినాలనిపించింది. అంత టేస్ట్ ఉంది, చాలా బాగుంది. చూడండి, మేము ఎప్పుడు వచ్చినా కూడా తాపేశ్వరం ఇలాగ వెరైటీగా వండించుకొని తింటాము. చాలా బాగా చేస్తారండి వంటలు. మేము హైదరాబాద్లో ఉండటం వల్ల చేయడానికి అవ్వదు. బాయ్ బాయ్.